దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభువు కొరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు యొక్క నక్షత్రం ఆయన పైన నిలిచిందని తూర్పు దేశపు జ్ఞానులు గ్రహించి, తూర్పు దేశపు జ్ఞానులు డైరెక్టర్‌గా ఎక్కడికొచ్చారంటే, హేరోదు రాజు దగ్గరకొచ్చి, హేరోదు రాజ్యంలోకి వచ్చి అక్కడ వాళ్ళని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చూసారండి? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టాడని గ్రహించారు. గ్రహించిన తర్వాత యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత యెరూషలేములో ప్రజలను అడుగుతున్నారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని. ఈ వార్త ఎక్కడికెళ్ళింది? అలాగలాగలాగా రాజుగారి దగ్గరికెళ్ళింది. అప్పుడు రాజుగారు కలవరపడ్డారు. ఆ దినాల్లో హేరోదు రాజు పరిపాలన రాజరికం చేసేవాడు. ఇప్పుడు నేనే కదా రాజుని, ఇంకొక రాజు పుట్టడం ఏంటని ఆయన గుండెల్లో కలవరం మొదలైంది. అప్పుడు ఆ రాజు ఈ జ్ఞానులను పిలిపించాడు. పిలిపించి వాళ్ళకి ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు ఎక్కడ పుడతాడు? ఎక్కడున్నాడు? అని అడిగారు. లేదయ్యా, ఒక నక్షత్రం, ఆయన నక్షత్రం చూసాము ఈ పరిసర ప్రాంతాల్లో. మేము ఆయన కనుగొని ఆయన పూజింపవచ్చామని చెప్పేసి అంటారు. అప్పుడు రాజు అంటాడు, మీరు వెళ్ళి ఆ నక్షత్రాన్ని కనుగొనండి. ఆ బాలుని పూజించండి. తర్వాత నా దగ్గరికి రండి. నేను కూడా పూజిస్తానని వాళ్ళకి పంపిస్తాడు. పంపించిన తర్వాత అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు, శాస్త్రులు రాజు దగ్గర ఉంటారు. ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే వాళ్ళందరిని పిలుస్తాడు. పిలిచి అడుగుతాడు. ఇదేంటి, రాజు పుడతారని కొంతమందొచ్చారు తూర్పు దేశగానులు, అంతవరకు నిజం అంటే, అప్పుడు వాళ్ళు పరిశీలన చేసి అంటారనమాట. ఏమంటారంటే, అయ్యా నిజమే, ఆయన పుడతాడని గ్రంథాలు చెప్తున్నాయి. ఆయన యూదా దేశపు బెత్లెహేములో పుడతాడని రాయబడి ఉంది. కనుక అక్కడ పుట్టొచ్చు అని చెప్పేసి అనగానే, మళ్ళీ రాజు ఆ జ్ఞానాన్ని పిలిచి, మీరు వెళ్ళి మీరు వెళ్ళి పూజించి రండి, మేము పూజిస్తామని చెప్తారనమాట. అప్పుడు ఈ జ్ఞానులు వెళ్తుంటుండగా ఆ నక్షత్రం వాళ్ళకి ముందుగా నడిచింది. అలా నడవగానే తిన్నంగా యేసుప్రభు ఉన్న చోటు మీద, ఇంటి మీద నక్షత్రం నిలిచింది. నిలవగానే ఇప్పుడు ఈ జ్ఞానులు వెళ్ళి బంగారము, బోలెము, సాంబ్రాణి ఆయనకు కనిపించి సాగిలపడి నమస్కరించి పూజించారు. ఇది జరిగిన సంఘటన. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన నక్షత్రం జ్ఞానులకు త్రోవ చూపించింది. ముందుగా నడిచింది. యేసుప్రభు ఉన్న చోటికి నడిపించింది. ఈ యొక్క నక్షత్రం యొక్క పనేటయ్యా అంటే, అది ఆయన నక్షత్రం. అన్ని నక్షత్రాల్లా గాదు. ఇది ఆయనకు నక్షత్రం అని పేరు. కనుక ఆయన నక్షత్రం అంటే ఆయనది ఆయన నక్షత్రం ఏంటి అని ఆలోచనొస్తది. కనుక ప్రకటన గ్రంథంలో చూస్తే సింహాసనం మీద యేసుప్రభు వారు కూర్చుంటారు. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములు. 7 నక్షత్రముల్లో ఒక నక్షత్రమే ఆ నక్షత్రము. అన్ని నక్షత్రాల్లో ఉన్న నక్షత్రం గాదది. అది దేవుని నక్షత్రం. అందుకనే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఇక్కడ ఉంది. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పిరి. ఆయన నక్షత్రం అది. అది అందుకనే అది త్రోవ చూపిస్తుంది జ్ఞానులకు. ఎందుకంటే జ్ఞానులు తెలుసుకోవాలి, వాళ్ళు రావాలి. కనుక వీళ్ళు వచ్చి అక్కడ బంగారము, బోలెము, సాంబ్రాణి అర్పించాలి. దాని ద్వారా సువార్త అందాలి. అనేక మందికి యేసు ప్రభు యొక్క సువార్త, వెలుగు సువార్త అందరికీ కూడా ప్రచురించాలనే ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నక్షత్రము అంటే జాగ్రత్తగా నక్షత్రం కొరకు నేర్చుకుంటున్నాం. నక్షత్రము అంటే అది జ్యోతి అంటారు. రెండోది చుక్క అంటారు. 3 అది వెలుగు. కనుక నక్షత్రం వెలుగుతుంది. నిత్యము వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోదు.
రెండోది దాన్ని జ్యోతులు అంటారు. మూడోది దాన్ని చుక్కలు అంటారు నక్షత్రాన్ని. కనుక ఇవి స్వయం ప్రకాశకాలు. దానికి నిత్యము వెలిగేదాన్నే స్టార్సు అంటారు. కనుక ఈ దేవుని నక్షత్రం అది. మామూలు నక్షత్రం కాదది. దేవుని నక్షత్రం కనుక ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే త్రోవ చూపిస్తుంది. ఆయన నమ్ముకున్న మనము కూడా నక్షత్రములమే. యేసుప్రభు కూడా వేకు చుక్క అని పేరు ఉంది. అలాగే సాతానుకు కూడా తేజో నక్షత్రము అని పేరు ఉంది. అయితే ఈ యొక్క దేవుని యొక్క నక్షత్రం ప్రభు యొద్దకు నడిపిస్తుంది జ్ఞానులను. ఇప్పుడు సాతాను నక్షత్రం ప్రభు యొద్దకు నడిపించదు. అడ్డగిస్తుంది, అడ్డుబండేస్తుంది. కనుక సాతానుకు కూడా బిరుదుంది. తేజో నక్షత్రమా నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి. కనుక ఆ సాతానుకు కూడా తేజో నక్షత్రం అనే బిరుదు. కనుక దేవుణ్ణి ఇష్టపడదు, దేవుని ఆరాధనని ఇష్టపడదు, దేవుడంటే అసహించుకుంటది, దేవుని కార్యాలను అడ్డుబండగా నిలుస్తది. దేవుడంటే విరోధమైన పనులు చేస్తది ఈ తేజో నక్షత్రం. సాతాను తేజో నక్షత్రం. అలాగే దేవుని నక్షత్రం దేవుడంటే ఇష్టపడుతుంది, దేవుని దగ్గర నడిపిస్తుంది, దేవుని కార్యాలంటే ఇష్టపడుతూ అనేక మందికి దేవునిలో ఉండాలని నరకాల నుంచి తప్పిస్తూ పరలోకానికి అనేక మందికి క్రీస్తు ద్వారా నడిపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క గుణాలు కలిగిన వారు. కనుక జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నక్షత్రము అంటే అది వెలుగు. ఈ వెలుగు యేసుప్రభువు చెప్పారు, నేను లోకానికి వెలుగను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. కనుక ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనము వెలుగుతో సంబంధం, నక్షత్రాలతో సంబంధం. ఈ నక్షత్రాలుగా ఉండాలనుకున్న మనము ఆయన వెలిగాడు, ఆయన వెలుగు, ఆయన మనల్ని వెలిగించాడు. వెలిగించిన మనము ఎలా ఉండాలట? దానియేలు గ్రంథంలో ఉంటారు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రములను పోలిన వారే ఉంటారు అని. కనుక బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రములను పోలిన వారే ఉంటారు అంటే నీతి మార్గం అనుసరించి అనేక మందిని ఎవరైతే తిప్పుతారో వాళ్ళందరూ జ్యోతులతో సమానమని అక్కడ దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక నక్షత్రముల యొక్క పని ఏంటి? ఆయన నక్షత్రం యొక్క పని ఏంటయ్యా అంటే దేవుని వైపు నడిపించడం, దేవునిలో నీతిగా బతికేటట్టు, చెడ్డ అలవాట్లు, చెడ్డ పనులు, చీకటి కార్యాలు వదిలిపెట్టి దేవుని నమ్ముకొని దేవునిలో పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయం, యథార్థత కలిగి దేవుని నమ్ముకొని దేవుని ఆజ్ఞలో నడుస్తూ మరి దేవుని చెప్పినట్టు భయభక్తులు కలిగి దేవునిలో నడుస్తూ ఉండేవాళ్ళే నక్షత్రాలు. కనుక దేవుని యొక్క నక్షత్రాలని వాళ్ళకి పేర్లు ఉన్నాయి దేవుని నమ్ముకున్న బిడ్డలకందరికీ కూడా. అయితే ఈ నక్షత్రాలు దేవుని యొక్క త్రోవలో మార్గంలో నడుస్తాయి. అవి దేవుని దగ్గరికి అనేక మందికి నడిపిస్తాయి. ఈ నక్షత్రం క్రీస్తు దగ్గరికి నడిపించింది జ్ఞానులను. అంతేకాదు అనేక మంది క్రీస్తు దగ్గరికి నడిపించారు ఈ జ్ఞానులు, తర్వాత గొల్లలు, అలాగే అనేక మంది క్రీస్తు దగ్గరికి నడిపించే వారందరూ కూడా నక్షత్రాలతో సమానము. క్రీస్తు దగ్గరికి నడిపించే వారందరూ నక్షత్రాలంటే నక్షత్రాలతో సమానము. అంటే నక్షత్రం యొక్క పని ఏంటి? ఆయన నక్షత్రం యొక్క పని క్రీస్తు దగ్గర నడిపించడం. ఇప్పుడు క్రీస్తు దగ్గర నడిపించే ఆయనలో నడిపిస్తూ ఉండడం, ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉండడం, వాళ్ళు నక్షత్రాలతో సమానం. అందుకనే క్రీస్తు మీ హృదయంలో ప్రకాశించాలి, క్రీస్తు మీ హృదయంలో ప్రకాశించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఇంకొక నక్షత్రం ఏంటో. ఆ నక్షత్రము ఏం చేస్తుందో చూద్దాం. యోధ రాసిన పత్రిక, ఇందులో ఇంకొక నక్షత్రం కనిపిస్తూ ఉంది. ఆ నక్షత్రం ఏం చేస్తుందో చూడండి. ఆ నక్షత్రం ఏం చేస్తుందో క్లియర్గా నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగొరుకు వారినై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చూసారండి, మార్గము తప్పి తిరిగే చుక్కలు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదట. దేవుడే వాళ్ళని గాఢాంధకారంలో పడి చేస్తున్నాడు అంటే భద్రం చేయబడి ఉంది. మార్గం తప్పి తిరిగే చుక్కలు ఉన్నాయి, దేవుడు చూపించిన మార్గంలో నడిచే చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఆయన నక్షత్రం ఏం చేస్తుంది? దేవుని మార్గంలో నడుస్తుంది, దేవుని దగ్గర నడిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక నక్షత్రం ఉన్నది. ఏ నక్షత్రం అది?
మార్గం తప్పి తిరిగే నక్షత్రం. ఈ నక్షత్రము ఎక్కడ నడిపిస్తుంది? గాఢాంధకారంలోకి, నరకంలోకి నడిపిస్తుంది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే చూడండి, అనేక మంది ఎలా నడిపిస్తుందో ఇక్కడ క్లియర్‌గా రాయబడి ఉంది. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానం పొందవలని బెలాము నడిచిన త్రోవను అతురుతముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్ము తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఇప్పుడు కోరాహు ఎవరు? బిలాము ఎవరు? వీళ్ళందరూ దేవుని బిడ్డలే. కానీ దేవుని యొక్క మనసు తెలియక నడుస్తూ ఉన్నారు. దేవుడంటే, దేవుని ఆజ్ఞలంటే తెలుసుకొని కూడా తప్పిపోతున్నారు. వీళ్ళందరూ కూడా మార్గం తప్పి తిరిగే చుక్కలు. దేవుడు ఒక తోవ చూపిస్తే ఇంకొక తోవకెళ్తున్న చుక్కలు. ఈ చుక్కల కొరకు గాఢాంధకారం బదలు చేయబడి ఉన్నదని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుడు చూపించిన త్రోవలో నడవాలి. దేవుడి దగ్గరికి మనం నడిపించాలి. లేదంటే మనం మార్గం తప్పి తిరిగే చుక్కలుగా మనం ఉంటాం. కనుక గాఢాంధకారంలోకి వెళ్ళిపోకుండా దేవుని యొక్క మాట విని దేవుడు ఎక్కడికి చూపించాడో అక్కడికే నడుస్తూ ఆయన మార్గంలో వెళ్తూ మనం అనేక మందికి ఒక నక్షత్ర వలె ఉండి క్రీస్తు దగ్గరకు తావు చూపించే బిడ్డలుగా ఆయన మార్గంలో సత్యంలో జీవం నడవాలని ప్రభుపెట్టినాడు మనం చేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ. నా ఫోన్పే నెంబర్, వాట్సాప్ నెంబర్ 8179955458. ఈ పరిచయం ప్రోత్సహించండి. దేవుని దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. దేవతండ్రి, ప్రభు తండ్రి, ఈ మాటలను ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించండి. అందరూ రక్షించి అందరినీ కాపాడాలని దీవించండి. మీ ఆత్మతో నింపండి. చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. మేము అంతా ప్రభావం మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.